ఒక రాజకీయ నాయకుడిని ఒక కంపెనీ సీఈఓలాగా ఊహించుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఒక రాష్ట్రాన్ని ఒక పెద్ద కంపెనీలా నడపాలనే ఆలోచనతో పాలించిన ఒక లీడర్. ఆయన స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సో ఆ స్ట్రాటజీ వెనుకొన్న అస్సలైన ప్రశ్న ఇదే: ఒక రాష్ట్రాన్ని ఒక స్టార్టప్ కంపెనీలా నడపొచ్చా? అసలిది సాధ్యమేనా? ఈ ఆలోచనే ఈ మొత్తం విశ్లేషణకు పునాది అన్నమాట. ఇక్కడ మనం చూడబోయేది ఏదీ ఊహాగానం కాదు. అందుబాటులో ఉన్న పబ్లిక్ రికార్డుల ఆధారంగా ఒక నాయకుడు బిజినెస్ ఫోకస్డ్ అప్రోచ్ ఆయన రాజకీయాల్ని ఎలా ప్రభావితం చేసిందో లోతుగా చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ గవర్నెన్స్ స్టైల్ను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. ఇంతకీ ఈ బిజినెస్ మైండ్ సెట్ ఆయనకెక్కడ్నుండి వచ్చింది? అది అర్థం చేసుకోవాలంటే మనం ఆయన ప్రయాణం మొదలైన చోటికి వెళ్ళాలి. పాలిటిక్స్లోకి రాకముందే ఆయన పునాదులు బిజినెస్లో బలంగా ఉన్నాయి. మనలో చాలామందికి ఆయన ముఖ్యమంత్రిగానే తెలుసు. కాని దానికి చాలా ఏళ్ల ముందే 1992లోనే ఆయన ఒక వ్యవస్థాపకుడు. హెరిటేజ్ ఫుడ్స్ అనే ఒక డైరీ కంపెనీతో వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఊరికే కంపెనీ పెట్టడమే కాదు, దాన్ని ఎంత పెద్ద సక్సెస్ చేశారో చూడండి. 2022 ఆర్థిక సంవత్సరానికి హెరిటేజ్ ఫుడ్స్ టర్నోవర్ ఏకంగా 26 బిలియన్ రూపాయలు. అంటే ఆయన రాజకీయాలలో తీసుకొచ్చిన వ్యాపార చతురత ఏ రేంజ్లో ఉందో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఓకే, బిజినెస్లో సక్సెస్ అయ్యారు. మరి ఇదే పద్ధతిని రాజకీయాల్లో ఎలా వాడారు? తన పార్టీని కూడా ఒక పెద్ద సంస్థలా ఎలా నిర్మించారు? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఆయన పొలిటికల్ కెరియర్ చూస్తే చాలా పక్కా ప్లాన్తో, స్ట్రాటజీతో సాగినట్టు అనిపిస్తోంది. చూడండి, కేవలం 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం, తన ఆర్గనైజింగ్ స్కిల్స్తో వెంటనే పార్టీ జనరల్ సెక్రటరీ అవడం, ఫైనల్గా 1989లో కుప్పం నుంచి గెలిచి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టే ఉంది కదా. తన అల్లుడి కృషితో ముగ్ధుడైన రావు నాయుడిని ఇన్ఛార్జిగా నియమించారు. అతను టీడీపీలో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే, ఆయనలో ఉన్న స్ట్రాటజిక్ స్కిల్స్ను, ఆర్గనైజేషనల్ టాలెంట్ను పార్టీ చాలా ముందుగానే గుర్తించింది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది? తన వ్యాపార అనుభవాన్ని పాలనలో ఎలా పెట్టారు? ఒకసారి చూద్దాం. ఏ కంపెనీకైనా ఒక క్లియర్ విజన్ ఉంటుంది కదా, అలాగే ఆయన కూడా హైదరాబాద్ కోసం ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. అదేంటంటే, హైదరాబాద్ను ఒక గ్లోబల్ ఐటీ హబ్గా మార్చేయాలి. సైబరాబాద్, ఈ ఒక్క పదం చాలు, ఒక సిటీకి రీబ్రాండింగ్ చేసినట్టు హైదరాబాద్కు ఈ కొత్త గుర్తింపునిచ్చారు. ఇది కేవలం పేరు కాదు, టెక్నాలజీకి, ఆర్థిక సంస్కరణలకు హైదరాబాద్ కొత్త అడ్రస్ అని ప్రపంచానికి చెప్పిన ఒక బలమైన సిగ్నల్. ఆయన పాలనా విధానాలకొచ్చిన రికగ్నిషన్ చూడండి. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. టైమ్ మ్యాగజైన్ వాళ్ళు సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అన్నారు. ఇండియా టుడే ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం అని పిలిచింది. చివరికి ది ఎకనామిక్ టైమ్స్ లాంటి పెద్ద బిజినెస్ పేపర్ కూడా బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డిచ్చింది. అంటే ఆయన పాలనలో ఎంత బిజినెస్ స్ట్రాటజీ ఉందో వీటన్నిటిని చూస్తే అర్థమవుతుంది. సరే, ఇదంతా గతం. మరి భవిష్యత్తు గురించి ఆయన ఆలోచన ఏంటి? ఒక లీడర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఆ విషయంలో ఆయన స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఈ ఒక్క మాట చూడండి, ప్రతి ఒక్కరూ మధ్యతరగతి లేదా అంతకంటే ఉన్నత స్థాయిలో ఉండాలి. ఇది ఆయన విజన్ 2047 డాక్యుమెంట్లోనిది. అంటే ఆయన ఎకనామిక్ స్ట్రాటజీల వెనక ఉన్న అస్సలు గోల్ ఇదే: ప్రజల జీవితాలని మెరుగుపరచడం. ఇది ఏదో గాల్లో చెప్పిన మాట కాదు, దీనికోసం ఒక పక్కా రోడ్ మ్యాప్ ఉంది. ఈ విజన్ని నిజం చేయడానికి ఆయన 5 కీలకమైన వ్యూహాలతో ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. 2047 నాటికి భారతదేశాన్ని పేదరికం లేని గ్లోబల్ లీడర్గా మార్చాలనేది దీని లక్ష్యం. సరే, ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. ఈ రకమైన పాలనా నమూనా, అంటే ఈ డిఫరెంట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ మనకెలాంటి వారసత్వాన్నిచ్చింది? ఇక్కడే మనకు అసలు తేడా కనిపిస్తుంది. ఒకవైపు సాంప్రదాయ రాజకీయాలుంటాయి, అంటే ఎక్కువగా షార్ట్ టర్మ్ పాపులర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తారు. మరోవైపు ఈ బిజినెస్ అప్రోచ్, దీని ఫోకస్ అంతా లాంగ్ టర్మ్ ఎకనామిక్ విజన్, స్ట్రక్చరల్ రీఫార్మ్స్ మీద ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ఒక రాష్ట్రాన్ని పూర్తిగా బిజినెస్లా చూస్తే వచ్చే సమస్యలేంటి? ప్రజాసేవకి, బిజినెస్ స్ట్రాటజీకి మధ్య ఒక లిమిట్ ఉండాలా? దీని గురించి ఆలోచించండి.